అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గన్మన్లను తొలగించిన ప్రభుత్వం తాజాగా తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఓ కేసులో అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఫోటోలో కనిపిస్తున్న ఈ యువకుడి పేరు మహేష్ రెడ్డి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఇతను 2024 డిసెంబర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంతలో రంగప్రవేశం చేసిన రాప్తాడు టీడీపీ నేతలు కేసును రైల్వే పీఎస్ నుంచి అనంతపురం రూరల్ పీఎస్కు బదిలీ అయ్యేలా మంత్రాంగం చేశారు. ఇలా కేసు బదిలీ అయిన వెంటనే రాప్తాడు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిపై బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. మహేష్ రెడ్డి ఆత్మహత్యకు తోపుదుర్తి రాజా కారణమని అభియోగాలు మోపారు. అరెస్ట్ను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేతలు తమకు అనుకూలమైన సీఐని రప్పించుకుని అరెస్టు చేశారని, రాప్తాడు నియోజకవర్గంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని కేసుల్లో కూడా అరెస్ట్ చేసినారు. ప్రకాష్ రెడ్డి సోదరుణ్ణి అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి అనేటువంటి ఒక భయోత్పద వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర. ఈరోజు ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది చట్టము? వాని పరిటాల శ్రీరామ్ చంపినాడేమో నాకు అనుమానం ఉంది. పరిటాల శ్రీరామ్ చంపినాడేమో అని అనుమానం ఉంది. వాళ్ళ నాయన కూడా పరిటాల రవి కూడా తమ దగ్గరున్న వాళ్ళని చంపి అవతల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం తోపుదుర్తి రాజాను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోపుదుర్తి రాజాకు మద్దతుగా వచ్చిన రాప్తాడు వైఎస్ఆర్సీపీ శ్రేణులను చెదరగొట్టారు. నిజంగానే ఒకటి అడుగుతూ ఉన్నాను. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్పీ గారికి కానీ లేకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేసిన వారికి అందరికీ కూడా 1.5 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కూడా రైల్వే పోలీసు వారు ఇది ఆత్మహత్యగా కూడా రిజిస్టర్ కూడా చేయబడింది, వారే చెప్పారు కూడా. అంతేకాదు ఆ రోజు గార్డు కూడా స్వతహాగా కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. వస్తున్న ట్రైన్కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చాలా గార్డే చూసినట్లుగా, అంటే ఐ విట్నెస్ అని వారు చెప్పడం కూడా జరిగింది. అటువంటి దానిపైన ఈరోజు చేయడం, ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్లు కూడా అనంతపురం జిల్లాలో పోలీసింగ్ అనేది కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఎలా ఉందంటే మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే 2 ఆప్షన్లు చూపిస్తున్నారు. జైపాల్ రెడ్డి అనే అతన్ని ఒక ఆప్షన్గా చూపిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఈయన మాట్లాడిన విషయాన్ని చూపిస్తున్నారు. సో సూసైడ్ టెండెన్సీ ఎప్పుడైనా కానీ ఒక సైకలాజికల్గా డిప్రెస్ అయినప్పుడు చేస్తారు, కానీ 4 ఏళ్ల కిందట ఒకటి పెట్టుకొని ఆ రోజు ఏదో అన్నాడని చెప్పేసి ఈరోజు చేసే కార్యక్రమం ఎక్కడా చేయరనమాట. కానీ ఈరోజు వీళ్ళు ఒక ఏదో కక్ష సాధింపు చర్యలుగా లోపల వేపియాలా, 1 నెల రోజులు పెట్టాలా, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో మైమర్పించడం కోసం చేస్తున్న కార్యక్రమంగా కనపడుతోంది. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు జైపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తోపుదుర్తి రాజాపై పోలీసులు అక్రమ కేసు బనాయించారని రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.